2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని బీజేపీ అగ్రనేతలతో మొదలు పెడితే గల్లీ లీడర్ల వరకు అదే మాట చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటర్వ్యూలు ఇలా వేదికగా ఏదైనా కానీ 400 సీట్లు గెలవటం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 400 సీట్లు గెలుస్తామని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్న బీజేపీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. పంజాబ్లోని అమృత్సర్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లలో అసలు బీజేపీ ఉనికే లేదని, అలాంటిది ఆ పార్టీ 400 సీట్లు ఎలా గెలుస్తోందని ఎద్దేవా చేశారు. దాదాపు 80 నుండి 100 పార్లమెంటు సీట్లున్న 4 రాష్ట్రాల్లో బీజేపీ మనుగడే లేదని, అలాంటిది 400 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా బీజేపీ వీక్ గానే ఉందని, ఇక ఆ పార్టీ 400 సీట్లు ఎలా గెలుస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ భారీగా ఎంపీ సీట్లు కోల్పోతుందని ఖర్గే జోస్యం చెప్పారు. కేంద్రంలో ఈసారి ఇండియా కూటమి అధికారం ఏర్పాటు చేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.